ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చేయి పార్టీ జెండా ఎగిరింది జూబ్లీహిల్స్ లా. ఎన్డీఏ డబుల్ సెంచరీ కొట్టింది బీహార్ లా. తానే వచ్చి రాంగ్ రూట్ లా ఉల్టా పంచాది పెట్టింది నడి రోడ్లా. వెనక చూసులు లేదు, ముందు చూసులు లేదు, ఆగే ముచ్చట అస్సలకే లేదు. ముందుగల జూబ్లీహిల్స్కి పోయి ఆడికెళ్ళి బీహార్ కౌంటింగ్ ముచ్చట్లను మొత్తం అరుచుకుందాం. ఒక్క ముచ్చట మిస్ కాకుండా అన్ని చెప్పుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో జూబ్లీహిల్స్. హే బిడ్డ, ఇది నా అడ్డా అని జూబ్లీహిల్స్లో లోకల్ బాయ్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిచ్చిండులో 24,000 ఓట్లకు పైగా మెజారిటీ తెచ్చుకొని పట్నం నడిబొడ్డున షెయి పార్టీకి ఇంకో ఎమ్మెల్యే సీటును జత చేసి బంపర్ విక్టరీ కొట్టిండు. 6 నెలల కింద మాగంటి గోపీనాథ్ సారు సడన్గా కాలం చేసుడితోటి నవంబర్ 11న బైపోల్ జరిగితే బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాగంటి సునీత మేడం మీద ఇంతగానం ఓట్లు తెచ్చుకొని రికార్డు సృష్టించిండు. అటు పువ్వు పార్టీ లీడరు లంకల దీపక్ రెడ్డి పెద్ద లీడర్లతోని గట్టిగానే ప్రచారం చేసిన ఫైటింగ్ అంతా కారు చెయ్యి మధ్యలోనే నడిచేసరికి చాలా తక్కువ ఓట్లకే పరిమితం అయిపోయిండు సారు. ఇక గెలుపు సంబరంలో నవీన్ యాదవ్ మాట్లాడుకుంటా, మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలను నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. కొత్త ఎమ్మెల్యే గారు ఈ మాట అనుకొస్తే ఇటు సునీత మేడం ఏమో ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు. ఇక పువ్వు పార్టీ లీడర్ మాట్లాడుకుంటా, పైసల ప్రభావం బాగా కనిపిస్తుంది అక్కడ. బీజేపీ ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అయితే ఒక్క రౌండ్ తప్ప అన్ని రౌండ్లల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చేసరికి ముందుగానే గాంధీ భవన్ కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు డప్పులు కొట్టుకుంటూ మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇటు పార్టీ విజయం మీద రేవంత్ సార్ మాట్లాడుకుంటా, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. ఇటు తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్ సారేమో మేము గెలవాలని కోరుకున్నాం, సహజంగా గెలుస్తామని ఆశించినాం, బట్ ఎలాంటి నిరాశ లేదు, మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఇక ఇదంతా తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముచ్చటైతే అటు బీహార్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ సెంచరీ సీట్లు సాధించింది. ఆర్జేడీ, కాంగ్రెస్, తతిమ పార్టీలన్నీ పోయినసారి కంటే తక్కువ సీట్లే గెలుచుకున్నాయి. మళ్ళోసారి నితీష్ కుమారే సీఎం కుర్చీనెక్కబోతున్నాడు. ఈ గెలుపు సంబరంలో ప్రధాని మోడీ సారు పువ్వు పార్టీ ఆఫీసుకు పోయి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. గుర్రపు పందాలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, ట్రాక్టర్ వెనక రివర్స్ తీసే పోటీలు, గొర్రె పొట్టేళ్ల పోటీలు, ఓ ఇట్లా మస్తు ఆటల పోటీలు చూసినావు, మస్తు ఎంజాయ్ చేసినాం కదా. అయితే ఎప్పుడన్నా కుక్కలకు పోటీలు పెట్టక చూసినరా? చూసిరా అంటున్నా. అగో కుక్కలకు పోటీలేంది వాని అంటే రన్నింగ్ పోటీనుల్లా. అవు మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. 1 2 3 రెడీ స్టార్ట్. అగో వచ్చేస్తున్నది దగ్గరకు వచ్చేసింది. ఈ డాగే ముందుగాల లైన్ ముట్టించుకున్నది. అబ్బర బిడ్డ, ఏమన్నూరుకు వచ్చినాయి ఆ కుక్కలు రాకెట్ స్పీడ్తోనే రప్పును వచ్చేసినాయి. కానీ జర్రంతా లైట్ ఫెయిల్ అయ్యేసరికి చీకటి అనిపించింది కదా. అయితే ఇప్పుడు వేరే కుక్కలు రంగంలోకి దిగబోతున్నాయి. చూడండి, అగో తమ్ముడో జరుగు వస్తున్నాయి వచ్చేసినాయి. బ్లాక్ డాగ్ పో భలే గురికొచ్చింది. తోటి కుక్కలను వెనకకు నెట్టి మరి నేనే తోపు అనిపించుకున్నది. అట్లని ఇంతటితోనే అయిపోలే, మళ్ళా ఇంకొన్ని కుక్కలు కూడా రంగంలోకి దిగినాయి. ఆటి పర్ఫార్మెన్స్ కూడా చూడండి. ఇక సూపర్లే కుక్కల మజాక. అవి ఎంజాయ్ చేసుడే కాదు, మనుషులను కూడా మస్తు ఎంటర్టైన్ చేసినాయి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు అంబాభవాని జాతర దగ్గర కుక్కలకు పెట్టిన పరుగు పందెం పోటీలు ఇవి. ఫస్ట్ ప్రైజు నైనా, సెకండ్ ప్రైజు రాఖీ, థర్డ్ ప్రైజు రాజాపురం ఊరు డాగు దక్కించుకున్నాయట. ఇక అటు యజమానులు మస్తు ఖుషి అయినరు. కానీ కుక్కలకు రన్నింగ్ పోటీలు పెట్టుడే చిత్రంగా ఉన్నదిలే. రైల్వే స్టేషన్లో ఓ రైలు ఆగున్నది. ఇక రైలు ఎట్లా ఆగే ఉన్నది కదా అని ఓ అన్నగారు దాని కింది నుంచి ఈగిపోదామని చూసిండుల్లా.
మరి అదే టైంలో రైలు టక్కున కదులుతే ఎట్లా చెప్పుండ్రి? అయినా కూడా ఇప్పుడే కదులుతుందా ఆ రైలు చూద్దాంలే అనుకుంటా దాని కింది నుంచే ఈక్కుంటా పోతుంటే ఆ రైలు నియంగానే కదిలింది. ఇక చూడాలి అన్న పరిస్థితి. చూస్తున్నారా అనుల్లా, సావు నుంచి కాపాడుకునేందుకు సాష్టాంగ నమస్కారం పెట్టి కదిలే రైలు కిందనే ఎట్లా కదలకుండా ఉన్నాడో ఈ అన్న. ఎంత భయం పుట్టుంటుందో కదా. మరి ఇదే భయం ముందుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు కదా. మహిబాద్ జిల్లా కే సముద్రం రైల్వే స్టేషన్లో జరిగిన ముచ్చటిది. ఎట్లా రైలు ఆగింది కదా అని దాని కిందికెంచి ఈగి పట్టాలు దాడుదామని చూస్తే సడన్ గా రైలు కదిలేసరికి అదే రైలు కింద పండుకొని పానాలు కాపాడుకున్నాడు. ఇట్లా ఇంకా నయం అదృష్టం మంచిగుండే ఏం కాలేదు. అయినా అంత ఎగిడతాం అవసరమా? ఇక ఈ కథ ఇట్లుంటే ఈ మోతెవరు చూడండి ఇంకేడవన్నాడో. అమ్మ బాబోయ్ ఏందిది పోయి కారు డిక్కీలో వన్నాడేంది అంటే కార్ల సందు లేదట, అందుకే ఇట్లా డిక్కీలో వన్నాడు మంచిగా. వీళ్ళు ఒక పెళ్లికి పోయి వస్తున్నారట. ఆయనతో మొన్న ఢిల్లీలో బ్లాస్టింగ్ జరిగిందని పోలీసులు అన్ని కార్లు చెకింగ్ చేస్తుంటే ఈ కారు కూడా చెకింగ్ చేసి డిక్కీ ఓపెన్ చేసి టార్చ్ లైట్ కొట్టేసరికి ఆవలింపు తీసుకుంటా అప్పుడే నిద్రలేసి తెల్లారిందా అన్నట్టే లేస్తున్నాడు. చూస్తుంటే కిడ్నాప్ చేసినట్టే లేదా అనుల్లా. అయినా అంటే కోపంగాని పుసుక్కునంలో ఊపిరాడకుంటే ఇందన్నట్టు పరిస్థితి. అందుకనే పోలీసులు గట్టిగానే భయం చెప్పి పంపినరట. ఇక ఈ మోతెవరు సక్కదనం ఇట్లుంటే ఈ వీళ్ళు చూడండి ఇట్లా వెనకాలనే కాదు బస్సు డోర్ దగ్గర కూడా బగ్గమంది నిల్చున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని నుంచి తాడిచేర్లకు పోతున్న బస్సు ఇది. పుసుకున్న చెయ్యో కాలో జారి పడితే ఇంకేమన్నా ఉన్నదా? బస్సు లోపలికి పోదామంటే ప్రయాణికులు ఫుల్లుగా ఉండేసరికి ఇట్లా పోతున్నారు. తర్వాత కొద్ది దూరం పోయినాక డ్రైవర్ బస్సు ఆపిన వాళ్ళే వెనక నుంచి దిగొచ్చి డోర్లో నిల్చొని పోయిండట. గాని సాలినన్ని బస్సులుంటే ఇసొంటి కష్టాలు ఉండయి కదా అనుకోబట్టిరట. దినం ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నా కొంతమంది పబ్లిక్. బట్టలు ఉతుకుడు తిప్పలవుతుందని ఈ నడుమ చాలా మంది వాషింగ్ మిషన్లు కొనుక్కుంటున్నారు కదా. ఇక వాషింగ్ మిషన్లో ఇడిచిన బట్టలు వేసి స్విచ్ ఒత్తుతే చాలు అదే విండుతున్నది, అదే జాడిస్తున్నది, అదే ఆరబెడుతున్నది. ఇక ఖాళీ అండ్ల నుంచి తీసుకుంటే చాలు. అయితే అసోంటి బట్టలు ఉతికే మిషన్తోని గిడొక అక్క ఏం చేసిందో చూస్తే అమ్మ బాబోయ్ అని అంటారు. ఉపాయం వచ్చినోళ్ళు ఉపాసం ఉండరు, ఉత్తగా వండరు అంతే కదా. ఇంగో అసోంటి ఉపాయం గల్ల అక్కే ఈమె. అందుకే అందరు బట్టలు విండి ఆరబెట్టుకునే వాషింగ్ మిషన్లా ఈ అక్క గోధుమలు ఆరబెట్టింది. టెక్నాలజీయా మరి అందరి లెక్కనే నేను కూడా వాషింగ్ మిషన్ బట్టల కోసం వాడితే కిక్కే ఉన్నది. ఇంకేమన్నా పని చేస్తేనే కదా మన తెలివి బయట పడేది అనుకున్నదో ఏమో గాని ఇంగో ఇట్లా తడిసిన గోధుమలు ఉంటే వీటిని ముళ్ళగట్టి వాషింగ్ మిషన్ లో పెట్టి ఆరబెట్టే బటన్ ఒత్తి ఆరబెట్టింది. ఇక లోపలున్న బకెట్ గిరగిరా తిరిగి ఆరబెడుతుంటే అందులో ఉన్న నీళ్లు బయటకు వచ్చినాయి. కానీ బాలే ఉపాయం చేసింది కదా నోళ్ళ. నిజంగా ఇప్పటిదానికే గిసోంటి ఉపాయం ఎవరికి నచ్చిందో రాలేదో. ఒక బండి ఖరాబ్ అయితే ఇంకో బండికి తాడు కట్టి గుంజుకపోతారు. ఆటో ఖరాబ్ అయితే ఇంకో ఆటోకు తాళ్ళు కట్టి గుంజుకపోతారు. ట్రాక్టర్ ఖరాబ్ అయితే ఇంకో ట్రాక్టర్ కట్టి గుంజుకపోతారు. మామూలుగా మనం రోడ్ల మీద చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈడ మాత్రం ఒక కారును ఏం గట్టి గుంజుకపోయినరో, ఎందుకు గుంజుకపోయినరో చూస్తే అమ్మ బాబోయ్ ఇదేందయ్యా ఇది అంటారు పక్కా. ఇదేందయ్యా ఇదే మేమేడా చూడలేదు. గాడిదలతోనే కారును గుంజిపిస్తున్నారు, మీదికెంచి డించకమని డప్పు సప్పులు జోరుగా కొడుతున్నారు. గాడిదలేమో గుంజలేకపోతున్నాయి. అంత విచిత్రంగా ఉన్నది అంటే మహారాష్ట్ర పూణేలో ఉండే ఒక ఆయన దీన్ని కొన్న కాడ నుంచి తిప్పలే వాడుతున్నాడట. ఇంజన్ ప్రాబ్లం వస్తున్నదట, పెద్దగా సౌండ్ వస్తుడు ఒక ప్రాబ్లం అయితే బాడీ చాలా మటుకు తుప్పు వాడుతున్నదట. మీదికెంచి మైలేజ్ సమస్య కూడా వస్తున్నదట. జర దీని సంగతి ఏందో చూడమని చాలా మాటల ఫిర్యాదు చేసినా అస్సలు పట్టించుకుంటలేరట కంపెనీ వాళ్ళు. మీదికెంచి దీని ఓనర్నే చిన్నతనం చేసి మాట్లాడుతున్నారట. అందుకని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి కొంటే నాకెందుకు ఈ తిప్పలు అని నారాజయ్యి ఇగో ఇట్లా ఊరేగింపు చేసుకుంటా షోరూమ్కు తీసుకుపోయిండు బండిని. మరి కారు ఇబ్బంది పెట్టుట్ల నిజమేంతో అబద్ధమేంతో తెలియదు కానీ ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. కానీ గాడిదలతోని కారు గుంజిపిచ్చుడు అయితే చిత్రంగా ఉన్నదిలే. చూసిరు కదా ఇవి వాళ్ళటి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లా ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.